జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మార్చి మాసం తులారాశి వారి యొక్క రాశిఫలం, గవ్వ ప్రశ్నని మరియు గోచార పరిస్థితుల్ని క్రోడీకరించుకొని ఫలితాలను చూసే ప్రయత్నం చేస్తాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించింది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో అనుకూలత లభిస్తుంది. సన్నిహితమైనటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్స్ మీకు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో కొన్ని విషయాలు సానుకూలవంతంగా ఉంటే మరికొన్ని విషయాల్లో మనసు బాధపడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ప్రేమ సంబంధమైన అంశాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన రహస్యకరమైనటువంటి మిత్రులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో అనవసరమైనటువంటి మనస్పర్ధలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనసు మొత్తం కూడా ఆందోళన చెందుతుంది. ఏం చేయాలో తెలియక, ఏమవుతుందో అర్థం కాక మనసు మొత్తం కూడా బాధపడుతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏమాత్రం కూడా అర్థమవుతూ ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం, యోగదాయకమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉన్నప్పటికీ కూడా తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపు చాలా మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం కాస్త నిదానంగా నెమ్మదిస్తూ మనసు కాస్త అలసటతో ఉన్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటాం. వివాహ సంబంధమైన జీవితం, దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంత మనసుకి ఆందోళన కలిగించే పరిస్థితులు. ఎందుకు ఇలా అవుతుందో, ఏ కారణంగా జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. భగవంతుడు, కాలం అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటో మనకు తెలియదు. సంతాన సంబంధమైన అంశాలు, పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆరాటపడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకులకి జీర్ణ వ్యవస్థ, ఉదర సంబంధమైనవి, వాయు సంబంధమైనటువంటి అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కొంచెం ఇబ్బంది కలిగించే స్థితిగతులుగా గోచరిస్తున్నాయి. కాబట్టి దీర్ఘకాలికంగా ఎవరికైనా కూడా ఇటువంటి ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్టయితే వాటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వ్యాపారం, కొత్త వ్యాపారంలోకి వెళ్ళటం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో
మార్పులు చేర్పులకి ఇది అనుకూలవంతంగా ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడంతో పాటుగా ఆకస్మికమైనటువంటి అదృష్టాన్ని కూడా తెప్పించేటువంటి, ఆకస్మిక అదృష్టాన్ని కలిగించేటువంటి భాగ్యమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్తూ ఉండొచ్చు. కానీ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. స్థిరత్వాన్ని పొందడానికి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఓర్పు, నేర్పు, పట్టుదలతో వీటిని సాధించే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యకరమైన అంశాలని సన్నిహితులు అనుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులతో సంభాషించటం, వాళ్ళతో ఈ విషయాన్ని చెప్పుకోవటం, ఏదైతే రహస్యంగా మనం భావన చేస్తున్నామో మీరు నమ్మి విశ్వసించినటువంటి వ్యక్తులు దాన్ని బహిర్గతం చేయటం, అంటే మీ వ్యక్తిత్వానికి మచ్చ వచ్చేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తన చేయటం, ఇవి మిమ్మల్ని అసహనానికి గురి చేస్తాయి. మనసు బాధపడుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోతాం. మనుషుల మీద, ప్రపంచం మీద, వ్యక్తుల మీద, వ్యక్తిత్వాల మీద మనం పూర్తి స్థాయిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురాలి, జరిగినటువంటి నష్టాన్ని నివారించలేం. కానీ దైనందిన జీవితంలో ఇక జరగకుండా చూసుకోగలుగుతాం. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని నిర్దేశించుకోవాలి. అనుకూలవంతమైన ఫలితాలను సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలవంతమైన ఫలితాలు కలుగుతున్నాయి. తప్పనిసరిగా పదవీ ప్రాప్తి లభించే అవకాశం ఉంది. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, అలాగే పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి కాలం. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి కానీ ఈ రాశి జాతకులు అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి, గజ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఇంటి ప్రాంగణంలో ఉంచి అనునిత్యం పూజిస్తున్న శుక్రవారం పూట అమ్మవారికి విశేషవంతమైన దానిమ్మ ఫలం, దానిమ్మ పుష్పంతో గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్న యోగదాయకమైన ఫలితాన్ని మీరు పొందుతారు. పంచముఖ రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడల నుండి ఉపశమనం లభిస్తుంది. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.